देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन, बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। हुकूमत तेलंगाना शहरी तरक्की के हदफ की तरफ काम कर रही है। इसी ज़िमन में शहर महबूब नगर की तरक्की भी हुकूमत का मकसद है। इन बातों का इजहार ख्याल मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड ने किया। आज मुस्तक़र महबूब नगर के मुख्तलिफ इलाकों मोटर लाइन एनगुंडा में सीसी रोड और ड्रेनेज के कामों का इफ्तिताह करते हुए संगे बुनियाद रखी। इस मौके पर वजीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि महबूब नगर में हर वार्ड को तरक्याती काम करते हुए हर एक वार्ड को आगे बढ़ाने के लिए काम कर रही है। इसी के पेश नज़र हर वार्ड में सीसी रोड और ड्रेनेज के कामों का आगाज़ किया गया। इस मौके पर बल्दी चेयरमैन नरसिम्हलू और दीगर मौजूद थे। ఈ మోటార్ లైన్లో పేదవాళ్ళు వందలాది కుటుంబాలు కష్టపడి బతికే శ్రమజీవులు ఈ మోటార్ లైన్లో ఉన్నారు. 24 గంటలు కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడ ఎలాంటి రోడ్లు లేక దుమ్ము ధూళితో నీళ్ళు లేక అవస్థలు పడేది. ఇలా మా వాళ్ళందరూ కూడా రోడ్ వేస్తున్నందుకు మా పెద్ద మనుషులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం మాకు కూడా చాలా హ్యాపీ అయింది. ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదలకు చేయడమే మా లక్ష్యం. పేదలు ఉన్న దగ్గరనే డెవలప్ చేయడమే మా లక్ష్యం. ఖచ్చితంగా ఇది ఇమ్మీడియట్గా రోడ్ కంప్లీట్ చేసి ఇంకా మిగతా రోడ్ చేస్తాం. మా చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఇమ్మీడియట్గా ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ ప్లేస్ చూడండి. ఇమ్మీడియట్గా బాత్రూమ్లు స్నానాలు కూడా చేసేటట్లు మా వాళ్ళందరూ స్నానం చేసుకొని కూడా పోయేటట్లు, ఏదైనా గుడికి పోయేదన్నా స్నానం చేసుకొని పోతారు, నమాజ్ పోయేదన్నా కూడా ఈయన స్నానం చేసుకొని పోయేటట్లు మంచిగా ఏర్పాటు చేసుకొని చేద్దాం. ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి కాంప్లెక్స్గా మొత్తాన్ని టోటల్ కాంప్లెక్స్గా చేసి ఒక అందంగా అన్ని రకాలుగా అన్ని ఆటోమొబైల్స్ టోటల్గా హబ్లాగా ఉండేటట్టు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా ఎక్కడైనా స్థలం దొరికితే కూడా మోటార్ లైన్ వాళ్ళకు కూడా అక్కడ కూడా మేము కేటాయించడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి పేదవాళ్ళు ఎంతో తక్కువ ధరకు రిపేర్ చేస్తారు. ఇదే హైదరాబాద్ పోతే ₹1,00,000 అవుతుంది. ఇక మా వాళ్ళ దగ్గర 20,000కే చేస్తారు. కనుక అంత నిపుణులు ఉన్నారు. ఖచ్చితంగా మరి ఈ వర్క్ బోర్డు ద్వారా ఐటీఐ కూడా నడుస్తుంది. తొందరలోనే సెట్విన్ కూడా ఉంటుంది మాది. ఆ సెట్విన్ డిపార్ట్మెంట్ మాది. మరి మీరందరూ కలిసి సెట్విన్ ద్వారా కూడా శిక్షణ ఇప్పించి మీకు सर्टिफिकेट। तेलंगाना हुकूमत वाहिद हुकूमत है जो हिंदुस्तान में काश्तकारों को सरमायाकारी के लिए कर्ज फराहम कर रही है। ज़िले मरकज़ के रेवेन्यू सेंटर में मुनक़्क़िदा DCC DLRC इजलास में मेहमान ख़ुसूसी के तौर पर मुक़ामी रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड ने शिरकत करते हुए कहा कि गाँव की सतह के बैंक से ज़िले सतह के बैंक काश्तकारों के लिए ख़ुसूसी अकाउंट खोलें और तेलंगाना हुकूमत की जानिब से दिए जा रहे कर्ज पर हर एक काश्तकार को पहुँच सके। बैंक मुलाजिमीन इसकी पूरी कोशिश करें। उन्होंने मजीद कहा कि काश्तकार पालमूर रंगारेड्डी मंसूबे के मुकम्मल होने पर किसान बेहतर तौर पर फसल हासिल करने पर खुश होंगे और उन्होंने हर गांव के पंचायत ऑफिस को मशवरा दिया कि वो किसानों को कर्जे फराहम करने के लिए पोस्टर्स और आगाही इजलास मुनक़्क़िद करें। हुकूमत तेलंगाना एक किसान दोस्त है और वो चाहती है कि किसान ही इस रियासत के बादशाह बने। DCP చైర్మన్ గారు, నిజాం పాషా గారు, వైస్ చైర్మన్ వెంకటయ్య గారు, కే వెంకటయ్య గారు,
ఎస్బీఐ ఎల్డిఎం గారు, ఏజిఎం నవాజ్ గారు, దినేష్ గారు, ఆర్ఎం గారు, ఆల్ బ్యాంక్ మేనేజర్స్, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ, పాత్రికేయ సోదరులకు అందరికీ ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇంచుమించు అనుకుంటా అన్ని బ్యాంక్ వాళ్ళు వచ్చారా? ఎవరైనా ఆబ్సెంట్ ఉన్నారా? దయచేసి అందరూ అధికారులు, బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా జిల్లా అధికారులు ఉన్నారనుకుంటా అందరూ. ఒకటి, ఎవరైనా అకౌంట్ తెరవడానికి వచ్చినప్పుడు దయచేసి వాళ్ళకి ఇబ్బందులు పెట్టకుండా ఇమ్మీడియట్గా బ్యాంక్ అకౌంట్ తీసుకునేటట్లు మీరందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. కొన్ని విలేజ్లలో పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు అకౌంట్ తెరవడానికి కూడా కొన్ని బ్యాంక్ వాళ్ళు ఇబ్బందులు చేస్తారని మా దృష్టికి వచ్చింది. దయచేసి దాన్ని అంతా కూడా సరి చేసుకోవాలి. ఎందుకంటే బ్యాంకులు నడిచేటివన్నీ కూడా ప్రజల డబ్బుతో, దాదాపు ఎక్కువ శాతం ప్రజల డబ్బు, ప్రభుత్వ డబ్బు, అందులో అకౌంట్ తీసుకొని డబ్బులు వేస్తేనే అదే డబ్బులతో రొటేషన్ చేసుకుంటా బ్యాంకులు అనేవి నడుస్తాయి. అకౌంట్ లేకపోతే బ్యాంకే నడవదు. జీరో అకౌంట్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్యాంక్ ఏమైనా విలువ ఉంటుందా? ఏముండదు. కనుక బ్యాంకులు ఉండే డబ్బు, బ్యాంకులు రొటేషన్ అయ్యే డబ్బు, ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బులతోనే మనం మన బ్యాంకులు ఆ వడ్డీల ద్వారా మనం ఇచ్చిన రొటేషన్లోనే ఎక్కువ బ్యాంకులు కూడా అభివృద్ధి అవుతున్నాయండి. గుర్తుపెట్టుకొని సిబ్బంది అనే వాళ్ళు వచ్చిన వాళ్ళని కొద్దిగా రెస్పెక్టబుల్గా గౌరవించి, అతి పేద వాళ్ళను, చదువు రానటువంటి వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా ఎందుకు వచ్చిర్రు అని అడిగి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఎందుకంటే మేము చూడము, ఒక మానవీయ కోణంలో చూడాలని. తర్వాత పోతే ఈరోజు అగ్రికల్చర్, ప్రతి బ్యాంక్ కూడా ఒక్కొక్కరు 30, 40, 20, 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అధికారులు కనిపిస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎక్కడా కానీ, ఏ రోజైనా కానీ రైతు వర్షాలు స్టార్ట్ అయ్యామంటే బ్యాంకుల చుట్టూ తిరుగుతాడు, వడ్డీలు ఇచ్చే వడ్డీల వ్యాపారాల చుట్టూ తిరుగుతాడు, బ్యాంకు పుస్తకాలు పెట్టుకొని కుదబెడతాడు. కొన్ని సందర్భాల్లో భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి పంటకు అప్పులు తెచ్చుకునేటువంటి సందర్భాలు కూడా చాలా ఊళ్ళలో ఉన్నాయి. కానీ ఈరోజు దేశంలోనే, प्रपंचंलोने रियासती बीजेपी पार्टी की अपील पर महबूबनगर बीजेपी पार्टी की जानिब से आज मुस्तकर महबूबनगर के सरकारी दवाखाने और महकुमा सेहत दफ्तर के रूबरू एहतजाजी धरना मुनज़्ज़म किया गया। इस मौके पर बीजेपी कायदीन ने कहा कि रियासती हुकूमत कोविड-19 को काबू करने में नाकाम हुई है। कोरोना अलामत पाए जाने वाले अफराद को जांच करने के बजाय दूसरे दवाखानों को भेजा जा रहा है। बीजेपी कायदीन ने मुतालबा किया कि कोरोना की अलामत पाए जाने वालों को सभी सरकारी दवाखानों में इलाज किया जाए और रियासत में आयुष्मान भारत स्कीम को लागू किया जाए या फिर कोरोना की इलाज को आरोग्यश्री के तहत लाया जाए। इस एहतजाजी धरने में जिले बीजेपी सदर एम चंद्रशेखर और जिले बीजेपी सेक्रेटरी पी श्रीनिवास रेड्डी के हमरा बीजेपी के कारकुनों की कसीर तादाद मौजूद थी। ఆ నిధులకి లెక్కలు చెప్పడం చేత కానీ మీరు పారిశ్రామికవేత్తల నుంచి వచ్చినటువంటి కొన్ని మిషన్లని కేంద్ర ప్రభుత్వం మీద బలవంతంగా తీసుకుపోతా ఉంది అని చెప్తా ఉన్నారు. అవి మీ డబ్బులు కావని మీరే చెప్తానే ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇన్ఫోసిస్ కంపెనీ కొన్నా లేదా రామ్కీ కంపెనీ కొన్నా అవి ఈ దేశ ప్రజల హక్కు. కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్నటువంటి మిషన్లు వాటిని అవసరం ఉన్న చోటికి తరలించుకునేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అది గుర్తించకుండా మీరు ఏది పడితే అది మాట్లాడడం అనేది ఈటెల రాజేందర్ గారు మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మేము వారికి పలుకుతా ఉన్నాం.
బాబ్ బేటా మాట్లాడకుండా మౌనంగా ఎందుకున్నారో చెప్పాలి. గాంధీ దవాఖానలో చేరకుండా ఎమ్మెల్యేలందరూ ప్రైవేట్ దవాఖానకి ఎందుకు పోతున్నారో చెప్పాలి. 2000 బెడ్లు ఖాళీగా ఉన్నటువంటి గాంధీ దవాఖానలో 250 మంది పేషెంట్లు లేకపోతే మరి మీ ఎమ్మెల్యేలు ఏడదాక్కుంటున్నారు? కరోనా వచ్చిన మీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? వాళ్ళకి పెడుతున్న ఖర్చు ఎంత చెప్పాలి. ఎందుకు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతుందో చెప్పాలి. మీ ఆరోగ్యశ్రీలో చేర్చడం మీకు చేత కాకపోతే కేంద్రం ఆయుష్మాన్ భారత్లో చేర్చమని అడుగుతుంది. దానికి మీకున్నటువంటి అభ్యంతరాలు చెప్పాలి. అవి చేతగాక రాజకీయ కోణం లోపల విమర్శలు చేస్తామంటే ఎవరు చిల్లరగాల్లో, ఎవరు హిందుగాల్లో, ఎవరు బొందుగాల్లో ఒక్కసారి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పారు. ఈటల రాజేందర్ గారు, కనీసం నీకు మంత్రి పదవి ఇవ్వడానికి వెనకాడినటువంటి టీఆర్ఎస్ పార్టీని నువ్వు వెనకేసుకోవాలని చూడకు. కరోనా అయిపోయిన తర్వాత ఎట్లాగూ నీ మెడ మీద వేలాడుతున్న కత్తి నేను కత్తిరించక తప్పదు. ఆ రోజు నువ్వు ఏడుంటావు, ఏడికిపోతావో మేమందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు లెక్కలతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే మేము గాంధీ ఆసుపత్రి గేటు దగ్గర కరోనా గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు మీకు భయం అవుతుంది అంటే ప్రగతి భవన్ గేటు ముందు మీడియా సాక్షిగా చర్చించడానికి భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడతాం, మీడియాను భయపట్టిస్తాం, మేము చెప్పిందే రాయాలి, మేము చెప్పిందే చూపించాలి అనేటువంటి పరిస్థితి వస్తే దానికంటే సిగ్గుచేటు ప్రజాస్వామ్యానికి ఇంకొకటి ఉండదని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక సహచర ఉద్యమకారునిగా ఇది మీ స్థాయిని దిగజారుస్తూ ఉంది అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈటల రాజేందర్ గారు గణాంకాల గురించి మాట్లాడండి. గాంధీ ఆసుపత్రి వైద్యులు అడిగినటువంటి పీపీఏ కిట్లలో ఎందుకు నాణ్యత లేదో దాని గురించి మాట్లాడండి. అది మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల మీరేదో పెద్ద నాయకులు అయిపోతామని అనుకుంటే అది మీ స్థాయిని దిగజార్చుకున్నట్టే అవుతుంది. కరోనా విషయం లోపల మీరు చేస్తుంది 100% తప్పని మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము చెప్తా ఉన్నాం. అస్సాం, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో జరిగినన్ని పరీక్షలు కూడా తెలంగాణలో జరుగుతలేవు. ఎందుకు? బాగా అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు చేయడానికి మీకు ఎందుకు భయం అవుతుందో చెప్పండి. మీరు అడిగినరు గుజరాత్లో కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి, ప్రధానమంత్రి బాధ్యత తీసుకుంటాడా అని. ఎస్, తీసుకుంటాం. ఈ దేశ ప్రధానిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఏం జరిగినా ఈ దేశ అంతర్గత భద్రతకి, ఈ దేశ ప్రజల హక్కుల పరిరక్షణకి భారతీయ జనతా పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. 15-16 రాష్ట్రాల్లో మేము పాలిస్తే ఒక గుజరాత్ గురించి అడుగుతున్నారు మీరు. మరి ఉత్తరప్రదేశ్లో ఎన్ని కేసులు చేసిర్రు? ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత? ఈటల రాజేందర్ గారికి చెప్పూరు ముందుగా 35 కోట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ జనాభాలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన కేసులన్నీ, వచ్చిన రోగుల సంఖ్య ఎంత? అందుకని కంపారిజన్ చేసేటప్పుడు మన జనసాంద్రత ఎంత, మన వైశాల్యం ఎంత, మనం చేసిన కేసులు ఎన్ని, అందులో పాజిటివ్ కేసులు ఎన్ని అనేది నిజాలు మాట్లాడాలని చెప్పి ఈటల రాజేందర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. नरेंद्र मोदी गारू जर्नलिस्ट मित्रों जिले सतह की निगरानी और जोनिंग कमेटी का जायजा इजलास महबूबनगर जिला मुस्तकर के कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में हुआ। इस इजलास में मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास कोट और SC/ST एट्रॉसिटी चेयरमैन एरुला श्रीनिवास मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर हिंद चीन सरहद पर शहीद हुए कर्नल संतोष बाबू की याद में 2 मिनट की खामोशी अख्तियार की गई। इस मौके पर डॉक्टर वी श्रीनिवास कोट ने खिताब करते हुए कहा कि जिला भर में ज़ेर इल्तिवा बहुत से मामलात को हल करने के लिए ओहदेदारान को काम करना चाहिए। उन्होंने कहा कि मुत्तहदा आंध्र प्रदेश के मौके पर SC/ST कमीशन सिर्फ दफ्तरों तक ही महदूद हुआ करते थे, लेकिन रियासत तेलंगाना की तश्कील के बाद सारी रियासत में हर एक छोटा सा मामले पर आला हुकाम तक काम कर रहे हैं। उन्होंने कहा कि हम रियासत तेलंगाना में SC/ST एक्ट के बारे में शऊर उजागर कर रहे हैं। उन्होंने मजीद कहा कि SC/ST केसेस की तादाद में रोज़ बरोज़ इजाफा होता जा रहा है। पुलिस अफसरान को हिदायत दी गई है कि हर अफसर आवाम को इस बात की यकीन दहाई करे कि दर्जशुदा मुकदमात हुकाम के साथ निपटाए जाएंगे। और मजीद कहा कि हुकूमत की जानिब से SC/ST के लिए कई किस्म के स्कीमात से उन्हें तरक्याती कामों में मदद मिल रही है। దగ్గర మిత్రుడు వాళ్ళ అన్న కొడుకు చనిపోవడం వల్ల నేను అక్కడికి వెళ్ళాల్సి జరిగింది. అందరూ కూడా ఆలస్యాన్ని క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ మంత్రివర్యులు, కలెక్టర్ గారు, SP గారు, కమిషన్ సభ్యులు,
జిల్లా అధికారులు అందరికీ కూడా, పత్రికా ప్రతినిధులకు, మానిటరింగ్ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సమైక్య రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ అంటే కార్యాలయానికి, కాగితాలకు మాత్రమే పరిమితమై ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఏర్పాటు తర్వాత హైదరాబాద్కు కార్యాలయానికి పరిమితం కాకుండా ఆదిలాబాద్ నుంచి ఇక్కడ అలంపూర్ వరకు అన్ని జిల్లాలలో కూడా తిరిగి రివ్యూలు పెట్టుకుంటా ఉన్నాం. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీల పైన, ల్యాండ్ ఇష్యూస్ పైన, పీసీఆర్ చట్టం పైన, పీఓ చట్టం పైన, అన్ని ఇష్యూల పైన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి గ్రాంట్స్, ఖర్చు పెడుతున్నటువంటి గ్రాంట్స్ మీద కూడా ఈ యొక్క కమిషన్ రివ్యూ చేస్తారు. ముఖ్యంగా అన్న మంత్రి అయిన తర్వాత కూడా చాలాసార్లు మీటింగ్ పెట్టుకోవాలనేసి కూడా మేము అనుకున్నాం. ఈ కరోనా సమయంలో దాదాపుగా మనం అందరం కూడా 3 నెలల నుంచి మనము ఆఫీసులకే పరిమితమై అక్కడి నుంచే కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అంటే కమిషన్లో మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ రివ్యూ జరుగుతుంది. ఎస్పీ గారు ఇంతకుముందు జోగులాంబలో ఉండే మొట్టమొదటిసారిగా ఎస్సీ/ఎస్టీ చట్టాలపైన అవేర్నెస్ క్యాంపు మనం ఎక్కడ స్టార్ట్ చేసినామంటే జోగులాంబ జిల్లా నుంచి మొదలుపెట్టి. సో ఎస్పీ గారికి ఈ విషయం పట్ల, ఎస్సీ/ఎస్టీ కమిషన్ పనితీరు పట్ల చాలా అవగాహన ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైతే 2004, 2009 తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి పోలీసు, రెవెన్యూ ఎవరైనా సరే పీఓ యాక్ట్, పీసీఆర్ చట్టాలపైన అధికారులకే కొంతమందికి అవగాహన లేకపోవడం మాకు వచ్చినటువంటి, మా దృష్టికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఆదిలాబాద్ జిల్లా నుంచి మేము ఒక రివ్యూ ముగించుకొని వస్తూ ఉంటే ఆ డిస్టిక్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాడు, డిపిఆర్ఓగా పనిచేస్తూ ఉన్నాడు ఒక అతను. పీసీఆర్ చట్టం అంటే ఏంటి అని అన్నాడు ఒక అతను. అంటే పీసీఆర్ చట్టం మీరు డ్యూటీలో ఉండి ఎన్ని సంవత్సరాలు అయింది, పీసీఆర్ పీఓ చట్టం మీద అవగాహన లేకపోతే ఎట్లా అంటే, లేదు సార్ నేను కూడా డిప్యుటేషన్ మీద వచ్చినా, అందుకే నేను అడుగుతున్నాను. అంటే తప్పు కాదు. 2001లో ఏర్పడ్డటువంటి కమిషన్ సమాఖ్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అయితే అన్యాయం జరిగిందో ఈ కమిషన్ కూడా అంతే నిర్వీర్యానికి గురైంది, అన్యాయాలకు గురైందని చెప్పుకోవచ్చు. సో ఇమ్మీడియట్లీ అన్ని ఎస్పీ ఆఫీసులలో కూడా ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు, ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు అన్ని మ్యాక్సిమం డిస్టిక్లల్లో మనకు ఒక 16-17 డిస్టిక్లల్లో ఫస్ట్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టుకున్నాం. ఈ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం వల్ల చాలామంది చైతన్యవంతమైపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్కు ఒక 300 మంది విజిటర్స్ ఉంటారు డైలీ. నా దగ్గరికి వచ్చినటువంటి 7,200 అప్లికేషన్స్కి మా దగ్గర ఒక కేసు కూడా పెండింగ్ లేదు. ఇక్కడ మేము ఛార్జ్ తీసుకోవడానికి 10,200 కేసులు పెండింగ్లో ఉంటే చీఫ్ సెక్రటరీ డీజీపీ గారితో మాట్లాడి 6,000 కేసులలో ఒకేసారి కాంపెన్సేషన్ ఇచ్చినటువంటి ఘనత ఎస్సీ/ఎస్టీ కమిషన్ది మాత్రమే. అంటే 6,000 కేసులకు అని అంటే 22 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చినాం. నాకు ఒక 3 days కింద హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ నా దగ్గరకు వచ్చింది. గతంలో కాంపెన్సేషన్ ఇవ్వాలని మేము ఎంబడబడితే కూడా ఇవ్వకపోయినటువంటి పరిస్థితి, కానీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్ఓలే మా ఎంబడబడి అసలు కొత్తగా పీఓ యాక్ట్, పీసీఆర్ యాక్టులు ఏమైనా రిజిస్టర్ అయితే ఇమ్మీడియట్లీ పంపండి, వారికి
కాంపన్సేషన్ రిహాబిలిటేషన్ ఇవ్వాలనేటువంటి పరిస్థితికి వచ్చిందని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ మిత్రుడు చెప్తా ఉంది. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఓకే, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే 2019 డిసెంబరు 31 నాటికి 43 కోట్ల రూపాయలు కాంపన్సేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి SC/ST బాధితులకు, అట్రాసిటీ బాధితులకు కమిషన్ తరపున మనం రిహాబిలిటేషన్ ఇప్పించడం జరిగింది. నేను మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా తిరిగిన, ఎక్కడ కూడా ఈ పురోగతి కానీ, ఎక్కడ కూడా వీటిపైన దృష్టి కానీ అధికారులు కానీ లేకుంటే కమిషన్ సభ్యులు, మంత్రులు ఎవరు కూడా వాటిపైన దృష్టి పెట్టడం లేదు. లాస్ట్ మాటలు సభాధ్యక్షులు SC/ST మానిటరింగ్ కమిటీ గవర్నమెంట్ కలెక్టర్ గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కమిషన్ చైర్మన్ సోదరుడు, ఈ జాతికి ఒక మంచి సేవ చేయాలి, అన్యాయాన్ని అరికట్టడానికి పూర్తి స్థాయిలో సమయాన్ని వెచ్చించి మరి జిల్లాలో పర్యటిస్తూ ఈరోజు కూడా వచ్చినటువంటి ఎర్రల శ్రీనివాస్ గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి, మరియు ఒక ఎస్సీలలో ఎస్టీలకే కాకుండా అందరికీ కూడా కష్టపడుతూ ముఖ్యంగా ఎస్టీలకు గిరిజన తాండాలలో జరుగుతున్న అన్యాయాలపైన మొదటి నుంచి ఒక మంచి అవగాహన ఉండి మరి ఈరోజు మెంబర్గా ఉండి మన జిల్లావాసి ఇక్కడ వచ్చినటువంటి రాంబాల్ నాయక్ గారికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి జిల్లా ఎస్పీ రమణాజేశ్వర్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, వెంకటేశ్వర్ గారికి, డిఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి, డీడీ సోషల్ వెల్ఫేర్ గారికి, పీపీ గారికి, ఆర్డీఓ గారికి, రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా మా కమిటీ మెంబర్లకు, మా బాలయ్య గారికి, మిగతా పెద్దలకు, ప్రతి ఒక్క కమిటీ మెంబర్లకు పేరు నమస్కారం తెలియజేస్తూ, శ్రీనివాస్ గారు చాలా రోజుల నుంచి కూడా మీటింగ్ పెట్టుకుందామన్నా అంటే పెట్టుకునే లోపల కరోనా రావడం జరిగింది. సరే ఇప్పట్లో కరోనా అయితే మళ్ళీ బంద్ అయ్యేటట్టు లేదు, ఏదేమైనా మళ్ళీ మనం పెట్టుకోవాలని చెప్పి ఈరోజు పెట్టుకున్నాం. ఖచ్చితంగా మళ్ళీ ఒక రోజు కంప్లీట్ డే అంతా రివ్యూ చేసుకోవాలి. దానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. 20 కేసెస్ కూడా ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఓన్లీ 20 కేసెస్ మాత్రం ఈ జిల్లావి, రిమైనింగ్ మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. అవన్నీ కూడా మరి కలెక్టర్ గారు 7 వాళ్ళకు మళ్ళీ ఒకసారి బైఫర్కేట్ చేసి ఇట్లా చైర్మన్ గారు, ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, మెంబర్ గారు వచ్చింది, మరి దాన్ని రివ్యూ చేసుకోండి మీరని చెప్పి ఈ సమావేశం నుంచి మేము అడిగామని చెప్పి మిగతా జిల్లా కలెక్టర్లు కూడా పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ మీటింగ్ లోపల వాళ్ళని ఒకవేళ అవసరం అనుకుంటే అందరం కలిపి ఇక్కడ పెట్టుకుందాం. ఉమ్మడి జిల్లాలన్నీ కూడా ఇక్కడనే పెట్టుకొని పెద్ద ఎత్తున మనం కార్యక్రమం నిర్వహించుకున్నట్లయితే బాగుంటుంది. కనుక ఈ సమాచారాన్ని కూడా త్వరలోనే ఉమ్మడి జిల్లాది మానిటరింగ్ స్కిల్ కమిటీ ఇక్కడనే పెడతాం. కనుక మీరు రివ్యూ చేసుకొని తరువుగా ఆ రోజు ఇక్కడ రావాలని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు కూడా మీరు తెలియజేయాల్సిందిగా మరి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కమిటీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీలో ఒక చిత్తశుద్ధి గల వ్యక్తులను నియమించి నిరంతరం ఈ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోండి అని చెప్పి మరి ఈ సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేసినటువంటి కమిటీ చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కానీ నాకు తెలిసినంత వరకు మరి అధికారులందరూ కూడా జిల్లా ఎస్పీ గారు కానీ, డిఎస్పీలు కానీ, అడిషనల్ ఎస్పీ కానీ, ఎస్ఐలు కానీ, ఎస్హెచ్ఓలు ఎవరైనా కానీ, కలెక్టర్ గారు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా మరి ఇమ్మీడియట్గా స్పందిస్తున్నారని అనుకుంటాను. ఎందుకంటే లేదంటే నా దగ్గరికి వస్తారు. ఇంచుమించు రోజు నేను హైదరాబాద్లో మామూలులో ఉంటా, ఇక్కడ ఎవరో వాళ్ళు ఉందంటే వాళ్ళు కూడా వస్తారు. మా కమిటీ మెంబర్లు కూడా అందరూ కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. ఈ కమిటీ మెంబర్ల కాకుండా చాలామంది యాక్టివ్ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మా బాలయ్య గారు కానీ, మా ఉన్నప్పటి మా పెద్దలు 4-5 మంది
ఈ కమిటీని కూడా తొందరలోనే రీకాన్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లా సంబంధించి నారాయణపేట జిల్లా సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఉన్నారు. కొత్త జిల్లా అయిన తర్వాత మనకు చేసేది ఉండే రొనాల్డ్ గారు ఉన్నప్పుడు వెళ్ళే ముందు అనుకుంటా సార్ ఉమ్మడి జిల్లా నారాయణపేట వాళ్ళు కలిపింది ఇది, ఈ జిల్లాని రీకాన్స్టిట్యూట్ చేయాలి సార్ అని అన్నారు. మరి చేద్దాం అనే లోపలనే ఈ కరోనా రావడం, రకరకాల మార్పులు రావడం, మరి కొత్త కలెక్టర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా డే అండ్ నైట్ ఈ అనేక రకాల ఈ సమస్యలు కరోనా మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మూలన దాని మీద మనం దృష్టి పెట్టలేకపోయినాం. ఆ రీకాన్స్టిట్యూషన్ కూడా ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి ఈ కమిటీగా శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఈ జిల్లా వాసులను వేసినట్లయితే ఆ కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కమిటీ మీటింగ్ కూడా రెగ్యులర్గా అయ్యేటట్టు కూడా 2-3 మంత్స్కి ఒకసారి కంపల్సరీ అయ్యేటట్టు కూడా మనం టైం బాండ్ పెట్టుకొని ఎప్పుడప్పుడు పరిష్కారం చేసుకుంటే మరి కమిటీ చైర్మన్ గారు కూడా హైదరాబాద్ స్టేట్ చైర్మన్ కూడా హైదరాబాద్లో వచ్చినటువంటివి కూడా ఎప్పటికప్పుడు అన్ని జిల్లాలకు పంపేటప్పుడు కూడా ఈ జిల్లాకు వచ్చినటువంటివి కూడా అన్నీ కూడా బాబు డిస్టర్బ్ చేయకుండా ఈ జిల్లాకు వచ్చినటువంటి కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా నా దృష్టికి వచ్చినవి కూడా ఖచ్చితంగా మేమంతా గరీబులను ఉండేటోళ్ళని మేమంతా ఇలా దళితులు అంటే ఒక ఎస్సీ ఎస్టీనే కాదు, దళితులు అంటే అణగారిన కులాలు. దళితులకు డెఫినిషను అణగారిన కులాలు, అణచివేయబడి కులాలు. ఈ అణగారిన కులాలకు ఒక రిజర్వేషన్ ఇస్తే తప్ప, ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉంటే తప్ప వీళ్ళకి న్యాయం జరగదని భావనతో మరి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు రాజ్యాంగం రాసినందుకు ఇవాళ మనం కనీసం ఈ స్థాయిలో ఉన్నాం. అసలు రాజ్యాంగంలో హక్కులు లేకుంటే మనకి ఏ స్థాయిలో ఉండేది ఒకసారి ఆలోచిస్తేనే భయం ఇస్తుంది. దీనికి నాంది పలికింది మహాత్మా జ్యోతిబా ఫూలే. మొట్టమొదటిగా ఈ దేశంలో వెట్టి చాకిరి గురి రాజుల కాలంలో కూడా రాళ్ళు పోస్తున్నారు, ఇంత అన్నం వేస్తే, ఇంత గంజి వేస్తే, ఇంత అంబలు పోస్తే ఉదయం నుంచి రాత్రి వరకు వ్యవసాయం చేస్తున్నారు. అన్ని కులాల గుర్తులు చేసుకొని వచ్చి తిండి నిలబెట్టిన చాలు సంతోషంగా ఎగురుకుంటా పనిచేస్తుందని చెప్పి ఒకరోజు ఆయన వాకిల్లో ఉదయం महबूबनगर जिले में धनलक्ष्मी कॉलोनी के रिहायशी इस बात पर नाराज हैं कि हुकूमत मकान की तामीर के लिए फराहम करदा रेत में टाल मटोल कर रही है। इस मौके पर उन्होंने बताया कि उन्होंने महबूबनगर जिले के वस्त में वाक़ई धनलक्ष्मी कॉलोनी में रेत ऑनलाइन सिस्टम के जरिए बुक कराई थी, लेकिन रेत फराहम नहीं की जा रही है, जिसके बाद वो तशवीश में मुब्तला हैं। और मजीद उनका कहना है कि रात के वक्त रेत का डंप फेंका जा रहा है। इस मौके पर कई मर्तबा अहदेदारों से गुफ्तगू की गई, लेकिन कोई करामत साबित नहीं हुआ। ఇదంతా గవర్నమెంట్ నుంచి మేము బుక్ చేసుకున్నాం, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం ఇసుకేనండి. జాన్వర్లో బుక్ చేసుకుంటే అది కూడా ఇప్పుడు వచ్చింది. కనీసం లేట్ వచ్చినా కూడా మంచిగా వస్తుంది అనుకున్నాము, కానీ ఇసుక మొత్తం ఒండ్రు మట్టితో నిండిపోయింది, బంక మట్టి వచ్చింది. దీనివల్ల నిర్మాణం కూడా పూర్తి కాకుండా అసంపూర్ణంగా అట్లాగే వదిలేసినాము. దీనిపై చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాము. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇసుక విధానాన్ని అప్సెట్ చేస్తున్నాం. మరి ప్రభుత్వం మరి మంచి నాణ్యమైన ఇసుక అందించి నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బేసిగా ఉంది. తప్పితే నిర్మాణానికి పనికిరాని ఇసుక వేస్తున్నారు. మధ్యరాత్రి వచ్చి
మనము ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, సైట్ అడుగుతున్నారు, మధ్యరాత్రి చేసిపోతున్నారు. పొద్దుక వరకు చూస్తే 4-5 ట్రాక్టర్ వేసిపోతున్నారు. మొత్తం డర్టీ ఇసుక, మొత్తం ఇసుక పనికి రాకుండా దుమ్ములా చేసిపోతున్నారు. నిర్మాణ పనులు మా పక్క నుండి మా మిత్రుడు మరి 4 రోజులు ఆపుకున్నాడు. ఎందుకంటే ఇసుక బాగలేకపోవడం. మేస్త్రి ఏమంటున్నాడు, సార్ మీరు ఏమైనా ఇసుక ఇస్తామంటే ఈ ఇసుక వాడితే పనిలో వస్తుంది, పనికి అంటున్నారు. మరి గత్యంతరం లేదు. దయచేసి అతడు ఒక 4 బిడ్డల తండ్రి, మరి ఆయనకి ఇబ్బంది కలుగుతుంది, నిర్మాణంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నిర్మాణం ఏమైనా అయితే ఆయన నష్టపోతారు. కాబట్టి మరి ఇసుకపోయి మరి పనికిరాని ఇసుకపోయి మరి పనికొచ్చే ఇసుకను వేస్తే మరి ఆ జీవితకాలం ప్రభుత్వం తెలుసుకుంటాడు. ఆ విధంగా చేయాల్సిందిగా అధికారులను విన్నవించుకున్నాం. థ్యాంక్ యూ. గత నెల జనవరిలో బుక్ చేసుకున్నామండి. 2022 జనవరి 26న బుక్ చేసుకున్నాం మేము ఇసుక. దీన్ని దాదాపు 20 ట్రాక్టర్లు బుక్ చేసుకున్నాం. ఇంటి నిర్మాణం పనులు పూర్తి కావాలని చెప్పేసి బుక్ చేసుకున్నాము. లేట్ అయినా సరే మంచి ఇసుక వస్తుందని చెప్పేసి మేము కూడా ఏం ఎక్కువ తొందర పెట్టలేదు, కొంచెం నిదానంగానే ఉన్నాం. కానీ మాకు తీరా చూస్తే మొత్తం ఖరాబ్ అయిన ఉసుక వచ్చింది. చాలా మెత్తగా ఉంది ఉసుక. ఈ ఉసుక వల్ల మనం చెత్త నిర్మాణానికి పనికి రాదు. ఇప్పుడు ఇట్లాంటి ఉసుక మేము ఏం చేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. మా ఇంటి నిర్మాణం ఎలా పూర్తి చేసుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. కాబట్టి నిర్మాణం ఆగిపోయింది పూర్తిగా. చెప్పినాము బాగాలేదు, లోడు తీసుకెళ్ళండి అని కూడా అన్నాము. కానీ వాళ్ళు మొత్తం ఉసుక ఇట్లాగే ఉంది, దీనిపై మేము ఏం చేయలేమని కూడా చెప్పారు వాళ్ళు. లేదు చేయలేదు సార్. మేము ఆన్లైన్లో బుక్ చేసినాము. ఒక 4,000 చిల్లర పడ్డది. మేము చేసి కూడా నేను జనవరిలో చేసిన. అది ఉసుక కోసం కాకపోయినా లాస్ట్ ఉసుక 5-6 సార్లు తిరిగిన నేను ఒక కలెక్టర్ ఆఫీస్ కూడా. చెప్తే ఇవాళ రేపు అని లాస్ట్కు మొన్న వేసిన్లో నేను మొన్న కూడా వాళ్ళకు 10 సార్లు చెప్తున్నా, ఈ ఉసుక బాగాలేదు, ఈ ఉసుక నాకు నడవదు, స్లాబ్కి రాదు అని కూడా చెప్తున్నా. మాకు ఇదే ఉసుక ఉంది, ఇదే ఉసుక వేస్తామని వేసిపోయాను. ఎక్కడ గత్యంతరం లేక నేను ఈ ఉసుక నేను వేసుకున్నా. లేక ఈ ఉసుక కూడా నాకు వాపా తీసుకుపోతే నాకు ఇంకా స్లాబ్కి మంచిగా ఉసుక వేపిస్తే మంచిగా ఉంటుంది. అది जमातुल उलमा जिला विकाराबाद की जानिब से शहर तांडूर में बिला लिहाज मजहब गरीब व्यापारियों में छतरियां तकसीम की गई। सदर जमातुल उलमा तेलंगाना व आंध्रा मोहतरम हाफिज पीर शब्बीर अहमद साहब दामद बरकातहुम की जेर सरपरस्ती और सदर जमातुल उलमा जिला विकाराबाद मौलाना मोहम्मद अब्दुल्ला असर साहब कासमी की जेर निगरानी जमातुल उलमा जिला विकाराबाद की जानिब से आज सड़क के किनारे फल और सब्जियां फरोख्त करने वाले गरीब कारोबारियों और ठेला बंडी पर मोहल्ला घूमकर सब्जियां और मुख्तलिफ अशिया फरोख्त करने वाले व्यापारियों में बारिश और धूप से बचाव के लिए सदर जमातुल उलमा जिला विकाराबाद मौलाना मोहम्मद अब्दुल्ला असर साहब कासमी और जनाब मोहम्मद अब्दुल अहद साहब साबिक सदर मुस्लिम वेलफेयर एसोसिएशन तांडूर के हाथों बिला लिहाज मजहब आला मियारी छतरियां तकसीम की गई, जिस पर उन्होंने जमातुल उलमा ज़िला विकाराबाद का शुक्रिया अदा किया। इस मौके पर दफ्तर जमातुल उलमा ज़िला विकाराबाद पर मुनक़िदा एक प्रोग्राम में मोज़िनीन शहर जमातुल उलमा ज़िला विकाराबाद के अराकीन शरीक थे। तांडूर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद मुनीर अहमद की रिपोर्ट। ठीक है, देख लो हवा आ गया आए तो महसूस होना। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज जमीयत उलमा डिस्ट्रिक्ट वक़ाराबाद की जानिब से गरीब हमारे हिंदुस्तानी कारोबार जो हमारे शहर के हैं, खुसूसन तरकारी के बेचने वाले, रोडों पर फिरकर ठेला बंडी चलाने वाले मुस्लिम गैर मुस्लिम तमाम लोगों को जमीयत उलमा की तरफ से ये छतरी बनाकर दी गई है ताकि बरसात और गर्मा में आसानी से वो लोग अपने कारोबार को जारी रखें। ये जमीयत उलमा का पैगाम है कि ये मोहब्बत
हमारे शहर का और हमारे मुल्क और हमारे इलाके की शान है कि हम हर एक के लिए इंसानियत का पैगाम देते हैं। इसी के साथ साथ हमारे मुल्क में एक बदनसीब टीवी 18 न्यूज़ 18 वाले एंकर ने एक बदनसीब तरीक़े से इन्होंने एक बहुत बड़े बुज़ुर्ग पर हज़रत ख्वाजा मोइनुद्दीन चिश्ती रहमतुल्लाहि अलैह पर बहुत बुरे अल्फाज कहे हैं। हम उसकी मज़म्मत करते हैं। साथ ही साथ हमारा मुल्क जो बहुत बुरे दौर से गुज़र रहा है, एक तो कोरोना की परेशानी है, दूसरे बॉर्डर पर चाइना से हमारी लड़ाई है। हम तमाम हमारे मुल्क के शहीद होने वाले फ़ौजियों के लिए खिराज तहसीन पेश करते हैं और हमारे मुल्क से हम मुल्क के साथ हैं और हम चाइना की पुरज़ोर मज़म्मत करते हैं जमीयत उलमा और तमाम शहरियान तांडूर की तरफ से। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इस माह की 19 तारीख को शादनगर मुस्तक़र में रामचंद्र रेड्डी के कत्ल केस में मुलविस शख्स को शादनगर पुलिस ने गिरफ्तार किया और रिमांड पर भेज दिया गया। कत्ल से मुताल्लिक़ पुलिस ने मीडिया के सामने तफसीलात पेश की। शादनगर एसीपी सुरेंद्र के मुताबिक फर्खनगर मंडल के अनारम मौजे से ताल्लुक़ रखने वाले रामचंद्र रेड्डी और मुलजिम प्रताप रेड्डी के दरमियान कुछ दिन से ज़मीन का झगड़ा चल रहा था और अदालत में 35 एकड़ ज़मीन का केस भी चल रहा था, जिसके तहत एक दूसरे के खिलाफ मुकदमात भी दर्ज किए हैं, जिस पर प्रताप रेड्डी और उसके ड्राइवर ने दुश्मनी पकड़ते हुए रामचंद्र को अगवा किया और छुरी से कत्ल किया गया। इन मुलजिमीन पर दफ़ा नंबर 34, 302, 364, 430 के तहत केस दर्ज कर लिया गया है। इस मौके पर शादनगर टाउन सीआई श्रीधर कुमार, शादनगर रूरल सीआई रामकृष्णा और दीगर पुलिस अहदेदार मौजूद थे। शादनगर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद इकबाल की रिपोर्ट। ఇద్దరు వ్యక్తులు అతని వెహికల్లో కిడ్నాప్ తీసుకొని వెళ్ళారని చెప్పి దాని మీద ఇమీడియట్గా స్పందించి అన్ని పార్టీలు ప్రతి పార్టీల దాదాపు ఒక 10 పార్టీలు సెట్ చేస్తే పెంజల దగ్గర 7:30-8 గంటల ప్రాంతంలో ఏర్పాటు జరుగుతుంది. దీని పూర్వపరాలు తెలుసుకుంటే ఆ తర్వాత నేరస్తులను మేము అదుపులోకి తీసుకున్న తర్వాత భీమిరెడ్డి ప్రతాప్ రెడ్డి అతని డ్రైవర్ దొడ్డ విజయ్ కుమార్ ఇద్దరు కలిసి పథకం ప్రకారం ఢిల్లీ వార్డ్ స్కూల్ ముందు అతని వెహికల్లోనే మాట్లాడదామని చెప్పి అతను నమ్మించి అతను వెహికల్లోనే చంపి అక్కడ పెంజల దగ్గర పడేశారు. దానికి కారణాలు ఈ ప్రతాప్ రెడ్డి దాని తర్వాత ఈ రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా కజిన్స్ అవుతారు. అంత వరుసకి ప్రతాప్ రెడ్డికి రామచంద్రారెడ్డి చిన్నాన్న అవుతాడు. వాళ్ళ తాతలు వీళ్ళ తాత అందరూ అన్నదమ్ములు అయ్యారు. వాళ్ళకి సంబంధించిన 9 ఎకరాలు ఒకటి, 36 ఎకరాలు ఒకటి, మొత్తం ఈ భూమి డిస్ప్యూట్స్ అన్నారం రెవెన్యూ విలేజ్లో డిస్ప్యూట్స్ ఉండడం వల్ల రకరకాల మహబూబ్నగర్ కోర్టులో మరియు జేసీ కోర్టులో తర్వాత ఆర్డీఆర్ కోర్టులో ఇవి వివిధ దశల్లో పెండింగ్ ఉన్నాయి. హైకోర్టులో కూడా వేసుకున్నారు. ఇది మాట్లాడడం కోసం సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న కానందుకు అలాగే రామచంద్రారెడ్డి ఈ ప్రతాప్ రెడ్డిని కొన్ని కుటుంబ విషయాల్లో కూడా అవమానపరిచిన దాని మీద కక్ష కట్టి అతన్ని చంపడం జరిగింది. కేశంపేట ఎక్స్ రోడ్లో ఇన్స్పెక్టర్కు సమాచారం రావడం వల్ల వీళ్ళిద్దరిని పట్టుకొని అదే అదుపులో తీసుకున్నాం. ఉన్నాయి. వీళ్ళ గతంలో పోలీస్ కేసులు కూడా 2 ఉన్నాయి. ఇద్దరిని కూడా బ్యాండోర్ ఒక 6 నెలల క్రితం అక్టోబర్ నవంబర్ మంత్లో వీళ్ళను బ్యాండోర్ కూడా చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఈ ప్రతాప్ రెడ్డిని రామచంద్రారెడ్డిని పోలీస్ స్టేషన్లో బ్యాండోర్ కూడా ఫర్దర్ గొడవలు చేసుకోకుండా బ్యాండోర్ చేయడం కూడా జరిగింది. అతని డ్రైవర్ రామచంద్రారెడ్డి అవన్నీ డీటెయిల్స్ కేసులో ఇంకెవరు ఉన్నారో అసలు కొనంలో ఇంకెవరు అంటే దీంట్లో వేరే కొంతమంది ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను అదుపులోకి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అతని సెల్ ఫోన్ ఆధారంగా కాంటాక్ట్ ఆధారంగా ఎవరెవరికి లింక్స్ ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టింది. అదుపులో తీసుకున్నాము. లేదు, అది దానికి కారణం ఏంటంటే అది అందులో ఇతను ఒక వ్యక్తి కొంతమంది తెలియదు. ఇది అతను కొంతమంది కొత్త గుర్తు తెలియని వ్యక్తి కింద ఉన్నాడు కాబట్టి అతను ఏటు అనే వ్యక్తి అతని ఫోటోలు బయటికి వస్తే ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అది ఇబ్బంది. అందుకని నేరస్తుని యొక్క ఫోటోలు కానీ వివరాలు కానీ ఇప్పుడు నేను ప్రతాప్ రెడ్డి ఫోటో కూడా ఇవ్వదు. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కొంతమంది తెలుసు కానీ అతను చూసిన విట్నెస్లో ప్రతాప్ రెడ్డి తెలియదు కదా. అతను చూస్తే కానీ మళ్ళీ గుర్తుపడదు అని చెప్పుకుంటారు కాబట్టి మేము ప్రస్తుతానికి మాత్రం ఫోటోలు ఇవ్వాలి.
పరిష్కారం కూర్చున్నారా సార్? పరిష్కారం ఇది గతంలో మొన్న ఈ మధ్యలో లాక్డౌన్ కంటే ముందు రెడ్డి సంఘంలో కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలిసింది. అది వాళ్ళని ఇంకా పూర్తిగా వాళ్ళని కూడా విచారించాల్సింది. ఆ రెడ్డి సంఘంలో రాజీపడమని వాళ్ళు గైడ్ చేసినట్టుగా చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర కూడా సెటిల్ కాలేదు. హైదరాబాద్ చెందిన వ్యక్తులు ఎవరు ఉన్నారా సార్? అదే కోణాలు విచారిస్తున్నాం, అన్ని కోణాలు విచారిస్తున్నాం. ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ప్రాణాల మీద తీసుకోవడం కంటే ఏదో ఒక అమికబుల్గా సెటిల్ చేసుకోవడం బెటర్. పాత కక్షలు పెంచుకొని కార్పణ్యాలు పెంచుకొని సాగు వరకు తెచ్చుకోవద్దని ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి. చిన్న చిన్న డిస్ప్యూట్ ఏదంటే ప్రైమరీ స్టేజ్నే వాళ్ళందరూ వాళ్ళు కుల పెద్దలే కానివ్వండి, విలేజ్ ఎల్డర్సే కానీ, ఒక అడ్వకేట్ సమక్షంలో కానీ ఏదో ఒక ఫార్ములా సివిల్ డిస్ప్యూట్స్ను ఒక రాజీ ఫార్ములాతో సెటిల్ చేసుకోవడం, లేదంటే కోర్టు జోక్యంతో అయినా కోర్టు సమక్షంలో అయినా చేసుకోవచ్చు. కాబట్టి సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అలా చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजे सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।